తిరుపతి లడ్డును గత పాలకులు అపవిత్రం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆరోపించారు. తిరుపతి లడ్డు అపవిత్రం జరిగినందుకు ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుండి నక్కపల్లి మండలం ఉపమాక టీటీడీ దత్తత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు శివదత్ 20 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ముందుగా పాండురంగస్వామి దేవస్థానంలో జనసేన నాయకులు తోట నాగేష్, ఆకేటి గోవిందరావు, టీడీపీ నాయకులు పెదిరెడ్డి చిట్టిబాబు, శ్రీను, కొప్పిశెట్టి కొండబాబు, బుజ్జిలతో కలిసి శివదత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివదత్ పలువురు జన సైనికులతో కలిసి జాతీయ రహదారిపై నడుచుకుంటూ పాదయాత్రగా ఉపమాక చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుపతిలో జరిగిన దోషాలను క్షమించు స్వామి అంటూ శ్రీవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక హిందువుగా తన మతంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపితే జగన్ స్పందించడం కరెక్ట్ కాదన్నారు. గతంలో అమలాపురంలో కుల చిచ్చుకు ప్రయత్నించిన జగన్ తాజాగా మతాల మధ్య మంట రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిని ఎన్డీఏ కూటమి తిప్పికొడుతుందని శివదత్ హెచ్చరించారు. ఈ పాదయాత్రలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని శివదత్కు సంఘీభావం తెలిపారు.